హైడ్రా కమిషనర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు హైడ్రా అన్నది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు కమిషనర్ కాబోతున్నారు, మీరు వచ్చి ఇక్కడ విధులు నిర్వహించాలి అని చెప్పిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీరు? అంటే దీని యాక్చువల్‌గా నామకరణం అంటే నామన్‌క్లేచర్ ఒరిజినల్‌గా హైడ్రా కాదండి. హైదరాబాద్ ఇది అప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ అది యాక్చువల్‌గా ఇది ఈవీడీఎం అని ఉండేది. ఈవిడిఎం. ఈవీడీఎం ఎన్ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో నేను ఐజీ మల్టీ జోన్ 1 అని అక్కడ ఐజీగా ఉన్నాను. రైట్. ఈ నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ మొత్తం చూసుకునేటటువంటి పోస్ట్ అనమాట, లా అండ్ ఆర్డర్ పరంగా అనమాట. సో నేను అక్కడ ఉన్నప్పుడు దాదాపు 17 జిల్లాలు ఉంటాయి, దాంట్లో 17 జిల్లాలు ఉంటుంది. చాలా క్రూషియల్ జోన్ కూడా అదనమాట. ఎలక్షన్స్ అయిపోయినాయి 2024 మే ఆ టైం లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత. అప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు ఇట్లా నన్ను ఈ ఈవీడీఎం అంటే కమిషనర్ ఈవీడీఎం అంటే ఒక కొత్త పోస్ట్, ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ అసెట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ దాంట్లో ఒకటి తయారు చేయాలనేటటువంటిది ఒక పోస్టు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. దానికి నా పేరు ప్రతిపాదన చేశారనమాట. చేసినప్పుడు నాకు యాక్చువల్గా అంటే నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నాను, ప్లస్ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇది నాకు పెద్ద సంబంధం లేదు, తెలియని సబ్జెక్టు, ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అసెట్ ప్రొటెక్షను నాకు పెద్ద ఐడియా లేదు. సో ఫస్ట్ కొంత నేను నేను ఇది చేయగలుగుతానా లేదా అనేటటువంటి ఒక దీంతో సందిగ్ధతలో ఉండేవాడిని అనమాట. ఉన్న తర్వాత కూడా నాకు పలువురు నాతో మాట్లాడినప్పుడు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది, సో దీన్ని కావాలని ప్రభుత్వం నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే నా పాత వరంగల్ అక్కడ నేను వరంగల్ కమిషనర్గా చేసినప్పుడు కొంచెం ఈ ల్యాండ్ గ్రాబింగ్ దీని మీద కొంచెం కఠినంగా పోవటం అనేది ఆలోచన ఉండిందని అనిపించింది. సో దాని తర్వాత నేను ఈవీడీఎం కమిషనర్గా జాయిన్ అయ్యాను జూన్ లాస్ట్ ఇయర్. జాయిన్ అయిన తర్వాత జూలైలో దీన్ని మార్చి హైడ్రా అని చెప్పి తయారు చేసి దీన్ని ఒక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో దీన్ని ఒక కంప్లీట్ సెపరేట్ ఒక డిపార్ట్మెంట్గా తయారు చేసి దీనికి హెచ్ఓడిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, కమిషనర్గా నన్ను నియమించారు. సో అంటే అంతకుముందు ఇది జిహెచ్ఎంసీలో అంతర్భాగం ఇది. సో దీని తర్వాత దీన్ని ఏరియా పరిధిని కూడా పెంచుతూ ఔటర్ రింగ్ రోడ్ దాకా పెంచుతూ, జిహెచ్ఎంసీ ఓన్లీ 600 కిలోమీటర్లు ఉంటుంది, 625 చదరపు కిలోమీటర్ అయితే ఇది ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నది దాదాపు 2300, అంటే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఏరియాని పెంచడం మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఒక సింగిల్ ఏజెన్సీ, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ అంటారు, టీసీయూఆర్ అంటారు. సో దీనికి మొత్తానికి కూడా ఒకటే ఏజెన్సీని పెట్టి మెయిన్గా డిజాస్టర్ రెస్పాన్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా చూసుకుంటూ, దీంతోపాటు అసెట్ ప్రొడక్షన్ అంటే చెరువులు, నాలాలు, దానికి సంబంధించినటువంటి కబ్జాలు కాకుండా, లేకపోతే ఇట్లా ఏది మనకి ఓపెన్ స్పేసెస్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్లు, ఇట్లా ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా, అండ్ ల్యాండ్ పార్సల్స్ అని ఇచ్చారు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా మనకి జియోలో జిఓఎంఎస్ నెంబర్ 99 19th జూలై లాస్ట్ ఇయర్, అంటే కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 11 months కూడా అవ్వలేదు ఇంకా. సో ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. ఫీలింగ్ సాటిస్ఫైడ్ ఆర్ ఫీలింగ్ టెన్స్? అట్లే లేదండి, టెన్స్డ్ అనేది లేదు. ఇట్స్ ఓన్లీ లైక్ నాకు క్లారిటీ లేని సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే తెలియని సబ్జెక్ట్లోకి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనుకోండి, నా డొమైన్ అది. నేను 25 years ఒక ఐజీగా నా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు పూర్తి పట్టు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అనేది నాకు ఇది కొంత తెలియని సబ్జెక్టు, దీంట్లోకి మనం వెళ్తున్నాం, ఎలా చేస్తాం అనేటువంటి ఆ సందిగ్ధత తప్ప కానీ టెన్స్డ్ అట్లా ఏం లేదు. బట్ అందుకోసం స్టార్టింగ్లో చాలా మేమంటే క్లారిటీ తెచ్చుకోవడానికి మేము చాలా మీటింగ్స్ పెట్టేవాళ్ళం, చాలా సబ్జెక్ట్స్ మీద చాలా వర్క్షాప్స్ పెట్టేవాళ్ళం. పెట్టి మేము కూడా కొన్ని, మీరు చూస్తే కనుక మేము చేసినటువంటి యాక్షన్స్లో కూడా కొన్ని దాని గురించి మీరు బహుశా మనం మాట్లాడవచ్చు. అది కూడా అంటే మేము యాక్షన్స్ చేసిన వాటిలో కూడా కొంత క్లారిటీ ఫస్ట్లో లోపించడం అనేది కూడా కొంత, దాంతో కూడా మాకు కొన్ని చిన్న చిన్న కూల్చివేతలకే పెట్టారా. ఎగ్జాక్ట్లీ అవన్నీ వస్తాయి అవన్నీ మనకు వచ్చినప్పుడు. సో అందుకోసం ఆ క్లారిటీ ఎప్పుడైతే కనుక మనకు ఒక 1-2 months తర్వాత వచ్చిందో, ఆ తర్వాత ఇంకా చాలా సాఫీగా, స్మూత్గా జరుగుతుంది అనమాట. హైడ్రా ఈ ఉద్దేశంతో పెట్టాం అని ప్రభుత్వం చెప్పిందా మీకు, ఒక క్లారిటీ ఇచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ద్వారానే మీకు ఇస్తున్నారు కదా, ఒక జియోఎంఎస్ 99 అనేది. కానీ చట్టబద్ధమైన తర్వాత వచ్చిన క్లారిటీ వేరు, ముందు జియో ద్వారా వచ్చిన క్లారిటీ వేరు కదా. అంటే జియో కూడా చట్టబద్ధంగానే ఉంటుంది. జియోస్ అనేది చట్ట వ్యతిరేకంగా ఏం కాదండి. సో జియో అనేది ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేటటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అది. సో దానికి ఒక జియో రూపంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటిది చేస్తుంటారు. సో తర్వాత దానికి చట్టబద్ధత కూడా, పవర్స్ని జిహెచ్ఎంసీ యాక్ట్ని అమెండ్ చేయటం, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం, అట్లానే వేరియస్ ప్రావిజన్స్ ఆఫ్ దీని కింద, చట్టాల కింద
పవర్స్ని డెలిగేట్ చేయటం, అంటే లైక్ వాల్టా యాక్ట్ కింద ఇవ్వటం, లేకపోతే ఇరిగేషన్ యాక్ట్ కింద ఇవ్వటం, లేకపోతే మున్సిపాలిటీస్ యాక్ట్ కింద ఇవ్వటం, ఇట్లా రకరకాల పవర్స్ అన్నింటిని కూడా డెలిగేట్ చేయటం హైడ్రాకి. అంటే ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇట్లాంటి ఒక సంస్థ అనేది. అంటే మీకు ఇరిగేషన్ పరంగా పవర్స్ ఉంటాయి, నాకు డెలిగేట్ చేయబడ్డాయి అనమాట, ఒక కమిషనర్ హైడ్రాకి ఒక హైడ్రాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్కి అనమాట. నెక్స్ట్ తర్వాత ఒక మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం డెలిగేట్ చేయబడ్డాయి, జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం డెలిగేట్ చేయబడ్డాయి. నెక్స్ట్ మనకి చూస్తే కనుక వాల్టా యాక్ట్ ప్రకారం రెవెన్యూకి సంబంధించిన దానికి సంబంధించిన కూడా డెలిగేట్ చేయబడ్డాయి. సో ఇన్ని పవర్స్ డెలిగేట్ చేసి ఇదంతా కూడా ఒక హైడ్రా దగ్గర పెట్టినప్పుడు మీకు అంటే మీకు చాలా పవర్స్ ఇచ్చినప్పుడు దీనికి ఎక్కువ బాధ్యతతో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక చెత్కే నీచే అని అంటారు. రైట్. ఎప్పుడైతే కనుక మనకి ఎక్కువ పవర్స్ ఉన్నాయో మనం ఇంకా బాధ్యతగా, అంటే మనం పవర్స్ని ఎక్కడ కూడా మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ మిస్యూజ్ కాకుండా, పవర్స్ అనే దాన్ని తప్పుదో వెళ్లకుండా, ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా దీన్ని గ్రో చేయాల్సిన బాధ్యత ఒక ఫస్ట్ కమిషనర్గా నా మీద ఉంటుందన్నమాట. సో అందుకోసం దాన్ని మేము చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్స్ బిల్డ్ చేయడం కూడా మేము చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ 1 yearలో మేము బిల్డ్ చేసిన సిస్టమ్స్ కానీ, మేము బిల్డ్ చేసే ప్రొసీజర్స్ కానీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే రేపు ఏంటంటే రేపు ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఎవరైనా కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరున్నా కానీ కూడా ఇది ఇది ఒక మంచి సంస్థ, దీన్ని ఇనిషియల్గా ఏదో రాజకీయ ఉద్దేశాలతోటో లేకపోతే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం కోసం ఇట్లా కొంతమంది అన్నారు ఈడీ లాగో లేకపోతే ఒక సిబిఐ లాగో తయారు చేస్తారు, ఇట్లా అనేది ఇది అలా కాదు. ఇది ప్రజల శ్రేయస్సు కోసం, ఇది అందరి దీనికోసం, అందరి మంచి కోసం చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఒక ఇన్నోవేషన్గా నేను భావిస్తాను. ఉద్దేశం నెరవేరుతుందని అంటారు హైడ్రా ఉద్దేశం? తప్పకుండా. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఉద్దేశం ఆ దిశలోనే మేము అడుగులు వేస్తున్నాం. మీరు చూస్తే కనుక ఇప్పుడు ఒక చెరువులు ఎఫ్టీఎల్లో లేకపోతే ఒక నాలాలు కబ్జా చేయాలంటే ఇప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఆటోమేటిక్గా పబ్లిక్ అవేర్నెసే వచ్చింది. సో పబ్లిక్ ఎప్పుడైతే కనుక అవేర్నెస్ వచ్చిందో అది మేము మేజర్ అచీవ్మెంట్గా, అంటే దాదాపు ఈ 11 నెలల్లో హైడ్రా ప్రధానమైన అచీవ్మెంట్ ఏమైనా ఉంది అంటే మటుకు నేను డెఫినెట్గా ఇదే చెప్తాను అనమాట. ఏంటంటే పబ్లిక్ ఆర్ నౌ మోర్ అవేర్, ఏది ఎఫ్టీఎల్లో ఏంటి అనేది, ఏది ఇది అనేది ఒక ఐడియా అనేది వచ్చింది.